ఈ ఋషి భట్ ఏం చెప్తున్నారు, నా ఫోకస్ అంతా నా వీడియో క్రియేషన్ మీద ఉంది. సో ఆ పేలుడులు ఆ సౌండ్లు నాకేం వినబడట్లేదు. ఆ టైంకి అక్కడ పేలుళ్ళు జరుగుతున్నాయి, మనకు వీడియో రికార్డింగ్ లో కూడా ఉంటుంది అది. సో వదిలేస్తున్నప్పుడు అలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియోలో మొత్తం వెనకతలు జరుగుతుంది. ఈ వీడియోలో నేను అది ప్లే చేయొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. పెహల్గాం దాడి జరిగి వాటికి వారం రోజులు అవుతుంది. అదే వారంలో ఈ ఫోటోలు సర్క్యులేట్ అవడం మీరు చూసే ఉంటారు. జేఎన్కే పోలీస్ నుంచి అజిత్ దోవాల్ గారు వరకు ప్రతి ఒక్కరు షేర్ చేశారు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఒక బౌంటీ పెట్టింది, 60 లక్షలు మేము ఇస్తాం, ఇతన్ని మీరు గుర్తుపెట్టి ఫోర్సెస్ చెప్తే అని. బట్ యు నో వాట్, పాకిస్తాన్ అంటుంటది కదా మాకు దీనికి సంబంధం లేదు. ఇవాళ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ మేమే చేసామని చెప్పింది. అది లష్కర్ ఏ తోయిబా ఆఫ్ షూట్ అని అందరికీ తెలుసు. దానికి మాకు సంబంధం లేదు. పుల్వామాలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే మొహమ్మద్ కి మాకు సంబంధం లేదంటది పాకిస్తాన్. గట్టిగా మాడితే అసలు హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే పేరే మేము వినలేదంటది. కానీ పెహల్గాం దాడిని లీడ్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, మొత్తం కర్త కర్మ క్రియాత్ అనే ఆ మెయిన్ లీడర్ ఫోటో ఒక పాకిస్తానీ ఎక్స్ పారా కమాండోదని, అతని పేరు హషీమ్ మూసా అని అలియా సులేమాన్. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, ఇది స్పెషల్ సర్వీస్ గ్రూప్ అని ఎస్ఎస్జీ అంటారు పాకిస్తాన్. మనకి ఎన్ఎస్జీ కమాండర్స్ ఎలా ఉంటారో వాళ్ళకి అది. అలాంటి ఒక పాకిస్తానీ గవర్నమెంట్ సంస్థలో పనిచేసిన ఒక వ్యక్తి పాకిస్తానీ ఆర్మీ అండ దండ లేకుండా బేషరతుగా పెహల్గాంలో ఇలాంటి దాడి చేయగలుగుతాడా? అక్కడ ఉండే ఆర్మీ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు రెండు కలిపి పనిచేస్తాయి. ఆ దేశానికి అవి రెండు కళ్ళు. ఇది నేను చెప్పట్లా, డైరెక్ట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో వచ్చింది. మన దేశంలోని 3 ఏజెన్సీస్ రాత్రి పగలు పనిచేస్తున్నాయి ప్రతి ఎలకని బయటకు లావుదామని. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది, జేఎన్కే పోలీస్ ఉంది. ఇన్ఫాక్ట్ నిన్నటి వీడియోలో మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఒక 15 మంది కశ్మీరీని పట్టుకున్నారు. ఎవరైతే దాడి చేసిన వాళ్ళకి హ్యాండ్లర్స్ గా పనిచేశారో, కాశ్మీర్లోని స్లీపర్ సెల్స్ లో ఉన్నారు, ముఖ్యంగా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కూడా పట్టుకుని వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగితే నిజాలు మొత్తం ఇవాళ బయటపడ్డాయి. ఇన్ఫాక్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ 3 ఫోటోలు బయట పెట్టి ఒక్కొక్కరి మీద 20 లక్షలు పెట్టారు. టోటల్ 60 lakhs. ఇన్ఫాక్ట్ ఇదే హషీమ్ మూసా అనే వ్యక్తి కశ్మీర్లో అక్టోబర్ 2024లో జరిగిన అల్లర్లకు కూడా కారణం. బూటాపత్రి అని ఒక ఏరియా ఉంటుంది, అది కాకుండా గగన్జీర్ గందేర్బాల్ అని చెప్పి అంటే అక్కడ స్పెషల్ సర్వీసెస్ లో పనిచేసినాడు పారా కమాండర్ గా ఆ వ్యక్తి చేస్తున్న పనులు ఇవి. మీరు అందుకే ఒక మాట అనే ముందు ఏ లీడర్ అయినా కూడా 1-10 సార్లు ఆలోచించాలి. మరి కాశ్మీరీ లోకల్స్ కొంతమంది అంటే ఒక అర్థం ఉంది. ఒక వ్యక్తి సూట్ వేసుకొని అంటాడు, ఇదే జస్ట్ అనే న్యూస్ ఛానల్లో, నేను ఎందుకు ఈ పర్టికులర్ వీడియోస్ పై పర్టికులర్ గా చెప్తాను అంటే దే ఆర్ డూయింగ్ గుడ్ రిపోర్టింగ్ అన్నట్టు. ఎక్కడున్నా నేను సూట్ వేసుకున్న వ్యక్తి కదా, మంచి బట్టలు వేసుకుని ఆ వ్యక్తి మాకు టూరిజం వద్దు, మా కాశ్మీర్కి డెవలప్మెంట్ వద్దు, అండ్ ఐఎమ్ కోటింగ్ హిమ్, మీరు మా దగ్గర రావద్దు, మాకేం అవసరం లేదు అని చెప్పి ఆయన ఏమంటున్నారు మీరే ఒకసారి వినండి. नहीं चाहिए टूरिज्म, नहीं चाहिए तरक्की. मैं आपको बोल रहा हूँ, ना टूरिज्म चाहिए कश्मीरियों को, ना तरक्की चाहिए. आप हमारी आजानों पे हमला करोगे. నేను ఒక్కటే మాట చెప్దాం అనుకుంటున్నా, మీరు చెప్పేది కరెక్టే, మేము ఎవరైనా కాశ్మీర్కి రాము. బట్ ఒక్క కండిషన్, కాశ్మీర్ని ఇండియా మీ పేరు మీద ఎప్పుడు రాసిచ్చిందో ఆ దస్తావేజులు, ఆ కాగితాలు మాకు ఒకసారి చూపించండి. మీరు చెప్పిందే కరెక్ట్ అని మేము ఒప్పుకుంటాం. ఆ కాగితాలు మీ దగ్గర లేకపోతే మాత్రం కాశ్మీర్ మీద కమెంట్ చేసే అధికారం మీకు లేదు. కాశ్మీర్ మీద మీకు ఎంత హక్కు ఉందో ప్రతి భారతీయుడికి అంతే హక్కు ఉంది. సయ్యద్ ఆదిల్ హుసేన్ షా పాప ఆయన మొన్న దాడిలో చనిపోయాడు, కానీ పోనీ మీద టూరిస్టులు ఎక్కించుకొని తీసుకెళ్లే వ్యక్తి అతను. కాశ్మీర్లో టూరిజం ఆగిపోతే అలాంటి వ్యక్తుల పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ఫాక్ట్ ఈ దాడి జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటో తెలుసా? టూరిస్టులు పెరుగుతున్నారు, భారతీయులు వాళ్ళ దేశాన్ని నమ్మి వస్తున్నారు, ఆ నమ్మకానికి భంగం కలిగిద్దామనే థాట్ ప్రాసెస్ లో జరిగింది. ఇదే మాట పాకిస్తాన్ న్యూస్ ఛానల్లో కానీ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్లో కానీ మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఇన్ఫాక్ట్ అలాంటి ఛానల్స్ ఎంత దిగజారిపోయాయంటే, ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది బయట, అందులో ఎవరో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసేసుకొని ఒక వ్లాగ్ లాంటి వీడియో ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది బార్డర్లో అని చెప్తున్నాడు ఆయన. దాన్ని షేర్ చేస్తున్నారు ఆ క్లిప్ ని. అందుకే ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని అలాంటి ఛానల్స్ ని 16-19 నిర్దాక్షిణంగా బ్లాక్ చేస్తుంది ఇండియాలో. అండ్ బీబీసీ కూడా ఒక వార్నింగ్ వెళ్ళింది, వైవిధ్యభరితమైన పేర్లు వాడుతున్నారు కదా మిలిటెంట్లు అది ఇది అని చెప్పి. ఉగ్రవాదులు అనడానికి భయం ఏంటి? మన దేశానికి సంబంధించిన వ్యక్తి ఒక అతను సైఫుద్దీన్ అని చెప్పి అతను చెప్పిందే నేను చెప్తున్నాను, అండ్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన. పాకిస్తాన్ కనుక మాకు సంబంధం లేదని చెప్తే అది ఇండియా ఇమ్మీడియట్ గా నమ్మేసేయాలి, మనలోంచి దాడి జరిగిందని మనం ఒప్పుకోవాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేయాలి, పాకిస్తాన్తో ఒక టేబుల్ వేసుకొని 2 చైర్లు వేసుకొని కూర్చొని మాట్లాడాలి అంటున్నారు. కానీ ఆయన that if Pakistan says that it is not involved, let us accept that argument for a time, and we shall ultimately go by our investigating agencies. ఆయన ఏ పార్టీ లీడర్ మనకు అనవసరం. ఇన్ఫాక్ట్ ఆయన మాటల్లో పార్టీ కంటిద్దామనే ఆలోచన కూడా లేదు నాకు. ఇలాంటి టైంలో అందరం ఏకం అవ్వాల్సిన టైం ఇది. జస్ట్ ఇమాజిన్, మనం ఒక టౌన్షిప్ లో ఉన్నాం, మన ఏరియాలో దొంగలు పడ్డారు, మామూలు దొంగలు కాదు, దండుపాల్యం రేంజ్ బ్యాచ్ అది, మతోన్మాదులు మృగాలు. మనం ఖచ్చితంగా టౌన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళని అడగాలి, వాచ్మెన్ కరెక్ట్ గా లేరేంటి, గోడలు పెద్దగా లేవేంటి, ఫెన్సింగ్ సరిగ్గా లేదేంటి, వాచ్మెన్ గట్రా దండిగా లేరేంటి అని మనం అడిగే దాంట్లో ఒక అర్థం ఉంది. బట్ మీరు ఒక అడుగు దాటేసి ఆ దొంగల్ని, ఆ దుండగుల్ని, ఆ మతోన్మాదుల్ని మీరు తప్పు పట్టకండి. వాళ్ళు మేము చేయలేదంటే వాళ్ళు చేయలేదని నమ్మేయండి మీరు. అంటే ఎంత స్టూపిడ్గా ఉంటుంది. ఇవాళ ఇండియా UN దాకా వెళ్ళింది, పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్ అని చెప్పి సంబోధిస్తుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు ఒకటే విషయాన్ని నమ్మాలి, పెహల్గాం మళ్ళీ జరగకూడదు, పెహల్గామ్ అని మేము మర్చిపోం. పాకిస్తాన్ మనం ఏదో ఇండస్ వాటర్ ట్రీటీలో చేస్తున్నాం అని చెప్పి మన మీదకి బ్రహ్మపుత్రని అదే విధంగా వదులుతాం అని చెప్పి చైనా ఏమైనా ప్లాన్ చేస్తుందా? అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా పాకిస్తాన్
డబుల్ స్టాండర్డ్స్ ని ఇవాళ మనం ఎక్స్పోజ్ చేద్దాం. టుడే ఇస్ డే 7 అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీద డే టు డే బేసిస్ లో ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా దాన్ని 360 డిగ్రీస్ చూసి ఒక 15-20 నిమిషాలు వీడియోలా చేసి మీ ముందు పెట్టేస్తాం. ఆ డైలీ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదన్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఇన్సిడెంట్ గానీ ఈ వీడియో గానీ రీసెంట్ గా వైరల్ అవుతుంది. ఇతని పేరు ఋషి భట్. ఈయన ఆ రోజు పెహల్గామ్ లోనే ఉన్నాడు, అదే బైసరన్ మెడోస్ దగ్గర. మీకు దాని జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్క నిమిషం. అదంతా ఓపెన్ ఏరియా, అది వెనకాతల చెట్లు గట్రా ఉంటాయి, రకరకాల రిక్రియేషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ. అందులో వన్ ఆఫ్ ద యాక్టివిటీ జిప్ లైన్. మీరు జిప్ లైన్ వినే ఉంటారుగా, ఒక రోప్ గుండా అలా వెళ్తాం మనం. ఆయన డైరెక్ట్ గా ఒక మీడియా ఛానల్ తో మాట్లాడారు. ఆయన వర్డ్స్ లోనే ఆయన వెనకాతలో 2-3 ఉన్నారు, ఆయన ముందు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉన్నాడు ఆయన జిప్ లైన్ దగ్గర. ఒక బ్యాచ్ వెళ్తుంది కదా బైసరన్ మెడోస్ కి, అలాగా ఎవ్రీ టైమ్ స్లాట్ ఒక లైన్ లో ఉంటుంది. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆ రోజు 2 గంటలు అవుతుంది. ఆయన వైఫ్ ముందు వెళ్ళిపోయారు. ఆయన ఎవరైతే ఎక్కిస్తున్నారో ఆ టూరిస్ట్ గైడ్ ఆయన వదిలే ముందు ఆయన రిలీజియస్ చాంటింగ్ ఏదో చేసుకున్నారు ఆయన. ఇక్కడ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్, ఈ ఋషి భట్ ఏం చెప్తున్నారు, నా ఫోకస్ అంతా నా వీడియో క్రియేషన్ మీద ఉంది. సో ఆ పేలుడులు, ఆ సౌండ్లు నాకేం వినబడట్లేదు. ఆ టైంకి అక్కడ పేలుళ్ళు జరుగుతున్నాయి. మనకు వీడియో రికార్డింగ్ లో కూడా ఉంటుంది అది. సో వదిలేస్తున్నప్పుడు అలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియోలో మొత్తం వెనకతలు జరుగుతుంది. ఈ వీడియోలో నేను అది ప్లే చేయొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్, ఆ జిప్ లైన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. ఆయన వైఫ్ కింద నుంచి అరుస్తున్నారు. ఆవిడ దెబ్బకైనా భయపడిపోయి దారిలోనే అది ఊడగొట్టుకొని కిందకి దూకేసి పరిగెట్టాడు వైఫ్ తో పాటు. चिल्ला रहे थे, मैं थोड़ा नजदीक पहुंचा, मैं बेल्ट खोल के कूद के मेरी वाइफ और मेरे लड़के को लेके वहां से तुरंत भागने लगा. ఇక్కడ ఋషి భట్ గారి పాయింట్ ఏంటి, నాకు వినబడకపోయి ఉండొచ్చు కానీ నాకు సపోర్ట్ చేసిన లోకల్ వినబడి ఉంటుంది. ఆయన కావాలని తోస్తారని ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అక్కడ జరిగింది. కాకపోతే నేను అట్ ఫేస్ వాల్యూ తీసుకోవట్లేదు. మనం ఏజెన్సీస్ నమ్మాలి. ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఖచ్చితంగా వైరల్ వీడియోని చూసే ఉంటారు. దాంట్లో కూడా ప్రోబ్ చేసి ఖచ్చితంగా నిజం బయటికి రావాలి. ఎందుకంటే లోపలికి వచ్చిన పాకిస్తానీలే కాదు, హ్యాండ్లర్స్, స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కూడా అంతే ప్రమాదకరం. ఇన్ఫాక్ట్ ఇదే విషయాన్ని మేడం యోజన గారు UN లో లేవనెత్తారు. ఇండియా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది గ్లోబల్ గా ఈ ఎంటైర్ ఇష్యూ మీద. మనం మాట్లాడుకోవడం ఒక విషయం అయితే, యునైటెడ్ నేషన్స్ లాంటి ఆర్గనైజేషన్ కి వెళ్ళి అక్కడ ఈ పాయింట్ ని రేస్ చేయడం ఇస్ సంథింగ్ ఎల్స్. మీరు ఒక విషయం సరిగ్గా గుర్తుపెట్టుకుంటే, మనం ఒక విషయం మాట్లాడడం 3 రోజుల క్రితం. ఖ్వాజా ఆసిఫ్ అని చెప్పి ఆయన ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్, ఆయన స్కై నెట్వర్క్ లో కూర్చొని మాట్లాడి మొత్తం నిజాన్ని మొత్తం బట్ట బయలు చేశాడు ఆయన. ఇదే పాయింట్ తో యోజన గారు కూడా డిస్కషన్ ఓపెన్ చేశారు. Whole world has heard Pakistan's defense minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, వోటన్ అని చెప్పి VOTAN, విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్. ఇది ఒక నెట్వర్క్ లాంటిది, వేరియస్ కంట్రీస్ వచ్చి మాట్లాడతాయి. UN లాంచ్ చేసింది. సో అక్కడికి వెళ్ళి కూర్చొని మీరు చూడండి ఖ్వాజా ఆసిఫ్ ఏం మాట్లాడుతున్నాడు. క్రాస్ బార్డర్ లో జరిగిన ఒక ఉగ్రవాదానికి ఇండియా ఇప్పుడు ఒక విక్టిమ్ అయింది. దట్స్ అవర్ పాయింట్. ఆవిడ ఆర్గ్యుమెంట్ లో కూడా ఒక మెరిట్ ఉంది. మనం 1965 చూసాం, 1971 యుద్ధం చూసాం. కయ్యానికి వాళ్ళు కాలు దువ్విన యుద్ధం మనమే గెలిచాం. కార్గిల్ వార్ లో ఏం జరిగింది 1999 లో మనందరికీ తెలుసు. అయినప్పటికీ పీస్, శాంతి, అమన్కి ఆశ అని చెప్పి మనం ఊరుకునే కొద్దికి రెచ్చగొడుతున్నారు వాళ్ళు. అందుకే ఆవిడ పాకిస్తానీ రోగ్ స్టేట్, గ్లోబల్ ఉగ్రవాదాన్ని నడిపించేది. ఇది ఇండియన్ న్యూస్ నెట్వర్క్ లో వస్తున్న మాట కాదు, ఇది ఆవిడ బయట మాట్లాడుతున్నారు. ప్లస్ ఆవిడ ఒక మాట అంది, ఇక్కడ పాకిస్తాన్ పేరు తీసుకోలేదు కానీ పాకిస్తాన్ కి సంబంధించిన UN డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే పోడియం ని, ఇదే స్టేజ్ ని వాళ్ళ ప్రోపగాండాకు వాడుతున్నారు, వాళ్ళ బేస్లెస్ ఎలిగేషన్స్ కి వాడుతున్నారు. మాకు న్యాయం జరగాల్సిన టైం వచ్చింది. పెహల్గామ్ లో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. వరల్డ్ ఇస్ సింపథైజింగ్ విత్ అస్. దీన్ని స్పాన్సర్ చేసింది పాకిస్తానే కాబట్టి, దాన్ని గ్లోబల్ నెట్వర్క్స్ లో మీ లీడర్స్ ఒప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం రావాలి. అండ్ పాకిస్తాన్ మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్ అనేది ఆవిడ పాయింట్. ఎటువంటి సానుభూతి లేకుండా పాకిస్తాన్ ఇలాగే ఎండగట్టాలి, గ్లోబల్ గా పరువు తీయాల్సిన టైం ఇది. అంతెందుకు మొన్న ఖ్వాజా ఆసిఫ్ అంటాడు, ఏ ఆసిఫ్ స్కై న్యూస్ లో కూర్చొని మాట్లాడని అదే ఖ్వాజా మీడియా ఇంటర్వ్యూస్ ముందు కూర్చొని, ఆయనకి ఇంకా అందాల్సింది అందినట్టు లేదు. వాళ్ళ ఆర్మీ వాళ్ళే పారిపోతున్నారు. ఎవరు ఎక్కడున్నారో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. పెట్టే వేళ సర్దుకొని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తీసుకొని లండన్ లాంటి కంట్రీలకు వెళ్ళి తలుపులు మూసేసి, కిటికీలు వేసేసి, కట్టెల్ని కప్పేసి, చిన్న లీడర్లు కాదు ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి బయటికి రాలేదు, ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వలేదు. ఆ రోజు మైక్ దొరికింది కదా అని చెప్పి ఇండియా మీద ఏది పడితే అది మాట్లాడి విషం కక్కాడు. ఇవాళ ఆయన ఎంత భయంలో ఉన్నాడో, ఎంత ఆందోళన అతనిలో ఉందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ప్లస్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, నిజంగా భయం లేనివాడికి దాక్కోవాల్సిన అవసరం లేదు. నిజంగా ధైర్యం ఉంటే సంజయ్షి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ పాకిస్తాన్ గవర్నమెంట్ ఫోటో రిలీజ్ చేసింది. April 26 మేము తీసాం ఈ ఫోటో. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు షేబాజ్ షరీఫ్, ఆయన పక్కనే కూర్చున్నాడు అసీం మునీర్. మేము తీసింది ఈ ఫోటో 26. మీరు నమ్మండి, మేము చెప్తున్నాం అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ నమ్మే పరిస్థితి వాళ్ళ ఇండియాకైనా ప్రపంచానికైనా ఉందా? ఆ దేశంలో వాళ్ళు చెప్పిందే చట్టం, రాసేదే రాజ్యం. అపోజిషన్ లో కూర్చొని మాట్లాడేవాడిని జైల్లో పెట్టేస్తారు. అక్కడ జనాలకు మీ మీద రెస్పెక్ట్ లేదు. వాళ్ళ మీమ్ లేవో వాళ్ళు వేసుకుంటున్నారులేండి. ఓ పక్క జైలం ఇష్యూ అయిపోతుంటే సరదాగా క్యూట్ గా మీమ్స్ చేస్తున్నారు వాళ్ళు. ప్రపంచం అంతా కూర్చొని దూషిస్తుంటే వాళ్ళకి దేశం లోపల ఇంకో తలకాయ నొప్పి ఉంది. దాని పేరు బలూచిస్తాన్. మీరు కశ్మీర్ ఇష్యూ మీద బయట న్యూస్ ఛానల్స్ ని, పోర్టల్స్ ని మీరు చూడండి. బలూచ్ ప్రజలు వచ్చి రాస్తున్నారు అక్కడ వీఆర్ విత్ ఇండియా అని. ఇంకేం రెస్పెక్ట్ మిగిలింది మీకు? ఎనీవేస్ ఈ ఖ్వాజా ప్రెస్ మీట్ లో కూర్చొని యుద్ధం అనివార్యం,
అది ఎప్పుడు అనేది మేము వెయిట్ చేస్తున్నాం. కానీ పెహల్గామ్లో జరిగిన దానికి ఇండియా నుంచి ఒక బ్రహ్మోస్ కానీ ఒక అస్త్ర కానీ ఎటువైపు నుంచి వస్తుందో అని ఒక భయం అతని కళ్ళల్లో కనబడుతుంది. బయటికి ధైర్యం నటిస్తున్నాడు. సమా టీవీ అనుకుంటా వాళ్ళది, పాకిస్తాన్ ఛానల్ అది. 2-3-4 రోజుల్లో యుద్ధం జరిగిపోద్ది అంటారు ఆయన. కానీ there is a war looming on the horizon. Vivid possibility that we can have war in next day 2 or 3 or 4. అటు సైడ్ చైనా కూర్చుంది. చైనా భయం ఏంటి, మేము చెప్పింది చెప్పినప్పుడు చెప్పేలాగే జరగాలి, అలాగే మీరు చేయాలని పాకిస్తాన్కి ఆర్డర్లు వేస్తుంది. ఎందుకు? చైనా పర్సనల్ ఇంట్రెస్ట్ లేవో వాళ్ళకు ఉన్నాయి. దీని గురించి మనం నిన్నే మాట్లాడాం. ఇండియన్స్కి డబ్బులు రాకూడదు, ఇండియన్ నేల మీద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొలవకూడదు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవ్వకూడదు, ప్రతి దేశం పాకిస్తాన్లా బంగ్లాదేశ్లో ఉండాలని చెప్పి చైనా అనుకోవడంలో ఒక అర్థం ఉంది. చైనా గుంటనక్కలాగే ఆలోచిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ గుంటనక్క. సో చైనా నుంచి కొన్ని ఫోన్లో చాలా దండిగా తిట్టినట్టున్నారు. ఆయన నెక్స్ట్ టైం మళ్ళీ బయటకు వచ్చి లేదు నేను అనలేదు ఈ మాట, ఏదో బై మిస్టేక్ అలా టంగ్ స్లిప్ అయింది అన్నట్టు ఏదో మాట్లాడాడు ఆయన. అది ఆబ్వియస్లీ ఆయన తప్పు చేశారని చెప్పలేదు, మీరే మిస్ఇంటర్ప్రిట్ చేశారు అని క్లాసిక్ గా పొలిటీషియన్స్ వాడే ఒక అస్త్రం ఉంటుంది కదా, దాన్ని వాడాడు. ఇన్ఫాక్ట్ ఈ డిస్కషన్ అంతా వింటూ అమెరికా అక్కడ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎప్పుడో పసిగట్టారు. ఏవేవో జర్నల్స్ అవి రాశారు 2025లో జరుగుతుంది అని చెప్పి అక్కడ యాక్యురేట్గానే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, సింప్సన్స్ లాంటి షోలోనే ఈ డైలాగ్ మీరు ఒక్కసారి వినండి. Let's start off with a joke. I got one. Give me that. What's the difference between Pakistan and a pancake? I don't know any pancakes that were nuked by India. పాకిస్తాన్ ని పాన్ కేక్ తో కంపేర్ చేస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద ఆ షోలో ఒక సెటైర్ కూడా పడింది. అంటే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే అనివార్యమే. అండ్ బై ద వే ఇంకో భయం ఏముందంటే, ఈ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ ఏరియాస్ అన్ని ఉన్నాయి కదా, ఆ బార్డర్ దాటిన తర్వాత ఇండియా ఒక 35-40 కిలోమీటర్ల దూరంలో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. మీరు జియోగ్రఫికల్ గా దాన్ని చూస్తే అక్కడ బ్రహ్మపుత్ర నది పారుతుంటది. దాని చైనా వాడు యార్లుంగ్ జాంగ్బో అంటారు, అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ రివర్ అంటారు, మనం బ్రహ్మపుత్ర అని పిలుచుకుంటాం. అక్కడ ఇంత పెద్ద డ్యామ్ కట్టడం వల్ల చైనాకి మన మీద ఒక కంట్రోల్ ఉంటుంది. మనకి నీళ్ళు ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు ఎక్కువ పంపించాలి, ఎప్పుడు డైవర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే పాకిస్తాన్ మీద చేయగలుగుతున్నామో, ఇన్ని సంవత్సరాల అవకాశం ఉన్నా మనం చేయలేదు. రక్తం నీరు ఒకే ఏరియాలో పారలేవు అనే ఒక థాట్ లోంచే ఇండస్ వాటర్ ట్రీటీ పాజ్ అయింది. అప్పటి వరకు ప్రతి ఇన్ఫర్మేషన్స్ 2 కంట్రీస్ మార్చుకున్నాయి, ఇండియా గానీ పాకిస్తాన్ గానీ. ఎంత నీళ్ళు వస్తున్నాయి, ఏంటి దాని పరిస్థితి, డ్యామ్ ఏంటి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైనా మనం కడితే వెంటనే అక్కడికి వెళ్ళి కూర్చునేది వరల్డ్ బ్యాంక్ దగ్గర లేదా యూఎన్ దగ్గర. వీళ్ళు కట్టేస్తున్నారు ఎలా అని చెప్పి ప్రతిసారి మనమే గెలిచాం. ఎందుకంటే అక్కడ ఇరిగేషన్ గానీ పవర్ ప్రొడక్షన్ గానీ అది మన హ్యాండ్ లో ఉంది. వాళ్ళ సైడ్ ఆఫ్ వెస్టర్న్ రివర్స్ ఉన్నాయి కదా 3, చేనబ్ గానీ, ఝేలం గానీ, ఇండస్ గానీ. అక్కడ మనం ఈ 3 చేసుకోవచ్చు. ఈ నదులు టెక్నికల్ గా వాళ్ళకి పంపించాల్సి వచ్చినా అక్కడ మనం 3 చేసుకోవచ్చు. మన నదుల్లో మనం డ్యామ్లు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అవన్నీ కట్టుకొని ఉన్నాం. సో ఇది ఇండియా పాకిస్తాన్ సెపరేట్ అది. బట్ చైనా మనతో ఎప్పటికీ ఏ ట్రీటీ సైన్ చేయలేదు, ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వదు, ఎంత నదిని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారో, ఎంత నీళ్ళని మనకి పంపిస్తున్నారో. ఇంత పెద్ద డ్యామ్ కట్టడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అది. కింద టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, దాని మీద ఎంత స్ట్రెస్ పడుతుందో, భూకంపాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయో, నథింగ్ విల్ బి డిస్కస్డ్. సో ఇలాంటి టైంలో చైనా పాకిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి చైనా వల్ల మనకి ఏదైనా ముప్పు ఉందా అనే ఒక థాట్ నడుస్తుంది జనరల్ కన్సెన్సస్ లో. మీరు గట్టిగా మాట్లాడితే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ మన ఇండియన్ బార్డర్ కి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్, వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ కూడా చైనావే. ఒకటి 3 గార్జెస్ డ్యామ్ అని, అది సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ దాని పవర్ 22,000 మెగావాట్లే. మూడోది బైహెతన్ డ్యామ్ అని. సో దీని వాళ్ళు ఒక వాటర్ బాంబ్ లా వాడొచ్చా అనే ఒక థాట్ ఉంది. కానీ దీని ఆన్సర్ చాలా సింపుల్. పాకిస్తాన్ ఏదో చెప్పేస్తే చైనా ఏదో చేసేస్తుందని కాదు. ఆ ఫ్లో లో అసలు చైన్ ఆఫ్ కమాండ్ ఆ డైరెక్షన్ లో ఉండదు. మాస్టర్ పాకిస్తాన్ ఏమనాలో కూడా నాకు అర్థం కట్టలేదు. ఆ పదం ఏదో మీరే చెప్పండి. ఒక మాస్టర్ కి ఫాలోవర్ కి మధ్యలో ఉండే సంబంధం అది. చైనా ఉస్కో అంటే పాకిస్తాన్ డిస్కో అంటది, కానీ అది రివర్స్ లో ఎప్పటికీ జరగదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చైనా పాకిస్తాన్ కోసం ఇంత పెద్ద గ్లోబల్ మెస్ లో పడిపోదు. ఇండియాని బెదిరించే అంత. పాకిస్తాన్ కి ఇండియాతో తేల్చుకోవాలంటే మగాడ్లా ముందుకు రావాలి. April 24న మేము సిమ్లా అకార్డ్ ని సస్పెండ్ చేసేస్తున్నాం అని చెప్పి పాకిస్తాన్ చెప్పింది. దాని గురించి నేను మాట్లాడతా. బట్ ఈ సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఇది July 2, 1972లో సైన్ చేయబడింది. అప్పుడు యుద్ధం జరిగింది, పాకిస్తాన్ ఓడిపోయింది. బట్ స్టిల్ మనం ఫ్రెండ్లీ నేషన్స్ లో ఉండాలి, ఒక అమన్కి ఆశ ఉండాలని చెప్పి అగైన్ టేబుల్ వేసుకొని 2 చైర్లు వేసుకొని కూర్చొని సంతకం పెట్టిన అకార్డ్ అది. మన ఇద్దరం బయలాటరల్ గా చూసుకుందాం, నువ్వు నేను చూసుకుందాం. కాశ్మీర్ ఇష్యూ ఉంటే యూ డోంట్ క్రై అంకుల్ అనే మీనింగ్ వచ్చినట్టు ఆ అగ్రిమెంట్ ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ ని రెస్పెక్ట్ చేయండి అంటే మీరు మా దేశంలోకి చొరబడినా, మా నేలని తీసుకున్నా, అక్కడ ఆపరేట్ చేస్తున్నా, అక్కడికి హమాస్ వాళ్ళని రప్పిస్తున్నా, పార్టీలు చేస్తున్నా, స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా, పెహల్గామ్ లాంటి టూరిస్ట్ ప్లేసులకు వచ్చి మా భారతీయులను చంపినా లైన్ ఆఫ్ కంట్రోల్ ని రెస్పెక్ట్ చేస్తామని కాదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ సైడ్ ఉండండి, నిబద్ధతతో మేము మా సైడ్ ఉంటాం అని చెప్పిన అగ్రిమెంట్. ఏదైతే అప్పటి ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఉందో దాన్ని కెలికేటట్టు ఎటువంటి దాడి జరగకూడదు అనే అగ్రిమెంట్ ని వాళ్ళే తుడిచేస్తే ఇంకా మనం ఎవడాపేది చెప్పండి. భారతదేశ సమగ్రతని, ఇండియన్ సోవరెంటీని మీరు క్వశ్చన్ చేశారు, గీసుకున్న గీతని మీరే చెరిపేశారు. వి బిలీవ్ ఇన్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, వి బిలీవ్ ఇన్ ఎన్ఐఏ, వి బిలీవ్ ఇన్ ద గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూస్ గవర్నింగ్. ఇటు పక్క నుంచి మాకు ప్రమాదం ఉన్నా అది ఇటు పాకిస్తాన్ నుంచి అయ్యుండొచ్చు, అటు చైనా నుంచి అయ్యుండొచ్చు. ఒక సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం అరుణాచల్ ప్రదేశ్ లో కడుతున్నాం. మనం 11,000 మెగావాట్స్ అది.
ఇలాంటివి పాకిస్తాన్లో కట్టుకోకే ఇవాళ మనం ట్యాప్ ఓపెన్ చేసి ట్యాప్ క్లోజ్ చేస్తుంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మీరు ఇన్ఫ్రాన్ డెవలప్ చేయలేదు. అమెరికా నుంచి చైనా నుంచి డబ్బులు అడుక్కొని గత 30-40 ఏళ్ళగా ఉగ్రవాదానికి ఫండింగ్ చేశారు మీరు. అండ్ మన వరకు చూసుకుంటే హఫీజ్ సయీద్ మనకి ఎంత శత్రువు, అసీం మునీర్ కూడా అంతే శత్రువు. వీళ్ళిద్దరూ కలిపే పనిచేస్తున్నారు. ఇవాల్టి ఫోటో దేంతో అయితే ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను ఇస్ ఎ గ్రాండ్ ఎగ్జాంపుల్. వాడు పారా కమాండో, వాడు మన దేశంలోకి వచ్చి ఆ దుర్మార్గం చేసినోడు, పాకిస్తాన్ గవర్నమెంట్ కి పనిచేసినోడు. అసీం మునీర్ గానీ ఆయన స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి సెల్యూట్ కొట్టినవాడు. ఎనీవేస్, ఈ ఎంటైర్ ఇష్యూ మీద దిస్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఎక్స్పోజిషన్ అండ్ పాకిస్తాన్ మస్ట్ ఆన్సర్. ఈ ఎంటైర్ ఇష్యూ మీద నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం మనం. మీరేం ఫీల్ అవుతున్నా నిర్మోహమాటంగా నిర్భయంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. చైనా చాలా పెద్ద డ్యామ్ కడుతుంది అనుకున్నాం కదా, 60,000 మెగావాట్లది. దాని పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ మెడాక్ డ్యామ్, ఆప్షన్ డి ఇస్ బైహెతన్ డ్యామ్, ఆప్షన్ సి ఇస్ క్యారెట్ డ్యామ్, ఆప్షన్ డి ఇస్ డాడు డ్యామ్. తెలిస్తే ఆన్సర్ కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లాగా, లేదా మీరు నాకు ఏదైనా వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. మీరు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాస్తుంటేనే కింద వచ్చేస్తుంది ఒక టిక్ మార్క్, అది ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఉంది కదా, ఇది ఖ్వాజా ఆసిఫ్ ఇంటర్వ్యూ వీడియో. ఇది ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా దీని గురించి మిస్ అయి ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ రాకపోయినా పర్వాలేదు, ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, చెక్అవుట్ చేసేయండి. 1-2 వీడియోలు ముందు ఉంటుంది అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోస్లో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, ఏ రోజు మిస్ చేయకూడదు వీడియో. అండ్ ఆల్ డైరెక్షన్స్ లో మాట్లాడాలి, ఒక బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టాలి అనే దిశగా నన్ను నడుపుతుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు వీడియో మొత్తాన్ని ఇలా చూడడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ అలాంటి కొత్త వాళ్ళు అయితే ఈ టాపిక్ మీద ఏ రోజు అప్డేటెడ్ న్యూస్ మిస్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే, ఒక 15-20 నిమిషాల్లో మొత్తం గ్రాస్ప్ చేయాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. మనం మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.